అని చాలామంది రకరకాలుగా బాధపడుతున్నారు, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ల దగ్గరికి వస్తే అందరూ ఐవీఎఫ్లని ఆపరేషన్లని చెప్తున్నారు. అలాంటి సందర్భంలో వీళ్ళు మరి యూట్యూబ్లో మన వీడియోలను చూసి ఇక్కడికి వచ్చారు. రకరకాల సమస్యలు ఉన్నాయి, కానీ ప్రెగ్నెన్సీ మాత్రం న్యాచురల్గా వచ్చింది. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. మన దగ్గర మొత్తం 14,000 మందికి ప్రెగ్నెన్సీలు వచ్చినా ఒక్కరికి కూడా ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. అలాగే మీరు కూడా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. రకరకాల ఊర్ల నుంచి వచ్చారు, మరి వివిధ రకాలైన సమస్యలతో వచ్చారు. అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. మీకు 45 రోజుల్లోనే వచ్చింది, ఆయనకి 4 నెలల్లో వచ్చింది, ఈయనకి సంవత్సరం పట్టింది. కాకపోతే ప్రెగ్నెన్సీ మాత్రం వచ్చింది. అది ఇక్కడ పరిస్థితి. మరి ఎలా వచ్చింది, ఏమిటి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా? బయట ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్లో ఆపరేషన్లు అంటే ఇవి పోయిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా తెప్పిస్తున్నాడు ఈయన. ఏమిటి మ్యాజిక్ అనేది తెలియాలంటే వీళ్ళ మాటలు వింటే కొంత అర్థమైంది. అసలు ఎలా వచ్చింది అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ చంద్రశేఖర్ శైలజ, అంతేనా? అనంతపూర్ నుంచి వచ్చారు. పెళ్ళై 10 ఏళ్ళు అయిపోయింది. పెళ్ళై 10 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ. మరి అన్ని చోట్ల తిరిగారు. వెళ్ళిన చోట్ల ఏమన్నారు? ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు, పీసీఓడీలు అన్నారు, నీటి బుడగలు అన్నారు. తర్వాత ఈ లోపల ప్రెగ్నెన్సీ వచ్చినట్టే వచ్చింది, మందులు వాడితే మళ్ళీ తుసుకుని పోయింది. 1 మంత్ కూడా నిలబడలా. తర్వాత ఇక ప్రెగ్నెన్సీ రావట్లా. ఎన్ని చోట్ల తిరిగినా, ఎన్ని మందులు వాడినా ఇక ప్రెగ్నెన్సీ కూడా రావట్లా. సరే ఐయూఐకి వెళ్ళమన్నారు, ఐయూఐలు చేశారు, 2 టైమ్స్ వేయించారు, అయినా కూడా నో రిజల్ట్. మరి ఇక ఏం చేయాలో అర్థం కాక అందరూ ఐవీఎఫ్ అంటే అది చేయించుకునే స్తోమత లేక ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే ఇక్కడ దాదాపు సంవత్సరం పట్టింది మీకు, అంతేనా? సంవత్సరం పట్టింది, కానీ ప్రెగ్నెన్సీ అయితే వచ్చేసింది. ఫస్ట్ నెలలు రెగ్యులర్ అయినాయి, తర్వాత ట్యూబులు క్లీన్ చేసాం. ట్యూబులు క్లీన్ మనకి ఆవిడికి సిస్టులు ఉన్నాయి, పీసీఓడి ఉంది, హెమరేజిక్ సిస్టు, మరి ఇవన్నీ ఉన్నాయని చెప్పి చూసి వాటికి కూడా మందులు వాడిచ్చాం. ఎక్కడ ఆపరేషన్ చేయాల, హెమరేజిక్ సిస్ట్ ఉన్నా ఆపరేషన్ చేయాల, పీసీఓడి ఉన్నా ఆపరేషన్ చేయాల, మందులతోనే వాటిని సరిచేసి ప్రెగ్నెన్సీ తెప్పించాం. ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు 9వ వారం. నిన్నే స్కాన్ చేయించారు, 27/8. నిన్న స్కాన్ చేయించుకుని వచ్చి తీసుకొచ్చారు. ఒకసారి ఫస్ట్ టైము వచ్చినట్టే వచ్చి వారానికే పోయింది కదా. మరి ఈసారి అప్పుడు హార్ట్ బీట్ రాలేదు, పీటల పాటు రాలేదు అన్నాం కాబట్టి అది దాటే వరకు వెయిట్ చేసి ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుతున్నాం. చెప్పండి, అసలు ఎలా వచ్చారు మీరు, ఏ విధంగా వచ్చారు ఇక్కడికి? ముందుగా సార్కి చాలా థ్యాంక్స్. మేము అనంతపురంలో ఉంటామండి. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను ఫస్ట్ వీడియో అంటే మా వైఫ్ ఒకసారి నైట్ ఏదో సెర్చ్ చేస్తుంటే సార్ వీడియో ఒకటి వచ్చింది. అది కూడా ఏదో 45 డేస్కో వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫైన్ అని వచ్చింది ఆ వీడియో. అది నేను విన్నాను, ఒక ఆఫీస్కి వెళ్తే విన్నాను. సరే ఆ వీడియో నాకు రెఫర్ చేయని పంపించినాక తర్వాత నేను చూసాను అండి. అది విజయవాడ అనగా విజయవాడలో ఇక్కడ మా కొలికి ఒక ఆయన ఉన్నాడు. తను కాల్ చేశాను. కాల్ చేస్తే ఇట్లా సార్ది అంటే సార్ పేరు చెప్పినాను. అవునరా, ఇక్కడే నేను మా వైఫ్ కూడా డెలివరీ సార్తో నాకు చేయించుకుంది అన్నారు. తర్వాత కన్ఫర్మ్ చేసుకొని ఒక 2 మార్చ్లో అనుకుంటా, మార్చి 27 వచ్చానండి ఇక్కడికి. వచ్చినాక నేను కూడా మిలాన వచ్చినాను. సార్ కౌన్సిలింగ్ విన్నాను. తర్వాత కౌన్సిలింగ్ తర్వాత బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించుకున్నాను. తర్వాత కొరియర్ మళ్ళీ మందుకి 1 వీక్ తర్వాత మళ్ళీ మందులోకి వచ్చాను. మందులు వాడగానే తర్వాత వైరస్కి వాడినాను 2 మంత్స్. తర్వాత హార్మోన్స్ 2 మంత్స్ వాడినాను. తర్వాత సార్ని కలవనాను. సార్ ఏంటి సార్ అంటే, చూద్దామమ్మా, అది మీరు అన్నారు కదా పీసీఓడి అవన్నీ అన్నాడు సార్. దాని తర్వాత మనం 1 by 1 తీసుకోవాలా, కరెక్ట్. అది ఎందుకంటే ఒక్కొక్కరు బాధ్యత ఒకలాగా ఉంటుంది. కొంతమంది 45 డేస్కి వస్తుంది, కొంతమందికి నిదానం ఓపికగా ఉండాలన్నాడు సార్. సరే సార్ అలానే ఉన్నాము. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ జూన్లో వచ్చినాము ఇక్కడికి. అంటే 1 ఇయర్ జూన్లో వచ్చినాక సార్ ఇలా ఉందంటే సార్ ఉండి సరే మెడిసిన్ వాడతామమ్మీ సార్, ఇంజక్షన్లో మెడిసిన్ ఇచ్చినాడు. దాని తర్వాత నెక్స్ట్ మంత్ కన్ఫర్మ్ అయింది. అది సార్కి వచ్చినాము. ఆ సార్ కూడా అప్పుడు అడిగినా, సార్ హార్ట్ బీట్ రాలేదంటే, అమ్మ కంగారు పడ, మాకు అన్నీ వస్తాయి 1 by 1, అంటే మెడిసిన్ మాత్రం కంటిన్యూ వాడని అన్నాడు. నాకు లేదు, మా వైఫ్ మెడిసిన్ వాడినాను. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సార్ 1 మంత్ తర్వాత రామన్నాడు. స్కానింగ్ నిన్నే చూపించుకున్నాను, అక్కడ అన్నీ బాగున్నాయి అన్నారు. అందుకే సార్ వచ్చి, కానీ ఒకటండి, ఇక్కడికి వచ్చినాక కన్ఫామ్గా మీరు ఖచ్చితంగా పేరెంట్స్ అవుతారండి, ఇది మాత్రం నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది నేను కూడా ఫస్ట్ మిలానో వచ్చి సార్ కౌన్సిలింగ్ నాక సరే మనకు కూడా వస్తే 45 డేస్ అంటే ఉండే అనమాట. కానీ కొందరు బాడితత్వం అలాగా ఉంటుందండి. కొంతమందికి 45 డేస్కి వస్తుంది, కొంత 4 మంత్స్కి, కొంతమందికి తొందరగా వస్తుంది. ఏమంటే మనం ఓపిక ఉండాలి, బాడీ తత్వం బట్టి వస్తుందండి మెడిసిన్ అది ఖచ్చితంగా. కానీ పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా అవుతారు కన్ఫామ్గా. ఇది మాత్రం సారు ఎవరికి మాత్రం అందరికి వస్తుందండి. ఇక్కడ అడుగు పెట్టారంటే పేరెంట్స్ ఖచ్చితంగా అవుతారు. ఇది మాత్రం నమ్మకం ఉందండి, నమ్మకం పెట్టుకోండి ఖచ్చితంగా. శైలజ
జులైలో వచ్చారు ఫస్ట్ టైము, కన్ఫర్మ్ అయిందని వస్తే అప్పుడు 5 వారాలే. అప్పుడు అక్కడ స్కానింగ్ తీసుకుని వస్తే 5 వారాలేనే వచ్చింది. మరలా మందులు ఇచ్చాం హార్ట్ బీట్ రావడానికి, పీటల్ పాట్ రావడానికి. అప్పుడు ఇది రావాలా, అప్పుడు ప్రెగ్నెన్సీ మాత్రమే వచ్చింది, అప్పుడు ఇవి లేవు. సరే ఇప్పుడు ఏం చేసామంటే మళ్ళీ మందులు ఇచ్చాం. 5 నెలల వరకు మన దగ్గరే మందులు వాడాలన్నాం. ఏ క్రిములు హార్మోన్లు గొడవ అయితే ఉందో 10 ఏళ్ళ నుంచి పెళ్ళి 10 ఏళ్ళు పిల్లలు పుట్టుకోకుండా ఏదైతే అడ్డం పడుతున్నాయో అదే క్రిముల నుంచి, అదే హార్మోన్ల పద్మవ్యూహం నుంచి బిడ్డని కూడా కాపాడాలి. అది మనకే తెలుసు కాబట్టి మీరు జాగ్రత్తగా మన దగ్గరే వాడండి అని చెప్పి ఆయన వాడిచ్చాం. భార్య రానవసరం లేకుండా అక్కడే స్కాన్లు తీస్తున్నాం. ఇది ఇప్పుడు నిన్న తీసింది, అది కిందటి నెల తీసింది. ఇప్పుడు పీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది. 9 వీక్స్కి బిడ్డ ఎదిగింది. 4 వారాల్లో 4 వారాలు ఎదిగింది. 5 వారాలు, ఇప్పుడు 9 వారాలు. సో మనం ఇచ్చిన మందుల వల్ల బిడ్డ హార్ట్ బీటు, పీటల్ పార్ట్ అన్నీ వచ్చినాయి. సార్. నీకు ఎప్పుడో 9 ఏళ్ళ క్రితం ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినా అప్పుడు హార్ట్ బీట్ రాలా, అంటే అప్పుడే క్రిమి చేరింది, అప్పుడే బిడ్డను కొట్టేయడం మొదలెట్టింది. అప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి క్రిములు బిడ్డని డ్యామేజ్ చేసినాయి. తర్వాత క్రిములు పెరిగిపోయినాయి, కాలనీలు, అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టేసినాయి. ఇక బిడ్డ వచ్చే పరిస్థితే లేదు, వీర్యకణాలే బతికే పరిస్థితి లేదు, అండాలు డ్యామేజ్ అయిపోయినాయి. అందువల్లే ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఆ క్రిములను తొలగించుకుంటే మళ్ళా మన బిడ్డ మనకు వస్తుంది అని చెప్పి ఆ రోజు 2 గంటల కౌన్సిలింగ్లో కూర్చోబెట్టి చెప్పి మీకు ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి టెస్ట్ చేసి ఇద్దరికి మందులు ఇచ్చాం. ఇద్దరికి పీసీఓడి ఆవిడకున్నా నీకు మందులు ఇచ్చాం, ఆవిడికి ఇర్రెగ్యులర్ సైకిల్ అయినా నీకు మందులు ఇచ్చాం. మరి ఇద్దరికి మందులు ఇచ్చాం. ఎందుకంటే ఇది క్రిముల గొడవ. ఈ క్రిములు అనేది ఏ డాక్టరు చెప్పట్లేదు. కానీ క్రిములు కానీ భర్తకు వస్తే భార్యకు అంటుకుంటాయి, భార్యకు వస్తే భర్తకు అంటుకుంటాయి. ఇద్దరు కలిపి వాడితేనే దాని ఫలితం వస్తుందని చెప్పాం. అలా వాడిచ్చాం. తర్వాత ట్యూబుల్ని క్లీన్ చేసాం. 4 నెలల తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ట్యూబుల్ లోపల ఏమన్నా మడ్డి మశానం ఏమన్నా ఉందేమో అని సెలైన్ ద్వారా క్లీన్ చేసాం. అది కూడా 2000 రూపాయలతోనే అది కూడా చేసాం. కుట్టు లేదు, కోత లేదు, చుక్క లేదు, మత్తు లేదు. లేడీస్కి లేడీస్ స్టాఫే చేసాము. అది కూడా క్లీన్ చేసాము. అయినా కూడా రాలేదని మరలా హార్మోన్లు మార్చి మందులు పెట్టాం. తర్వాత ప్రెగ్నెన్సీ అందుకుంది. ఇప్పుడు హార్ట్ బీట్ కూడా వచ్చింది, బిడ్డ కూడా 9 వారాలకు వచ్చింది. అది సరే. ఇది చంద్రశేఖర్, శైలజ, అనంతపూర్ వారి యొక్క సక్సెస్ స్టోరీ. 10 ఇయర్స్ తర్వాత వాళ్ళకు వచ్చిన ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ. న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత మరొకరు స్టోరీ విందాం. ఇట్రండి. మరొకరు సౌజన్య, అనుదీప్, షాద్ నగర్. సౌజన్య, అనుదీప్, షాద్ నగర్. వీళ్ళు వచ్చేటప్పటికి పెళ్ళయి 4 ఇయర్స్ అయింది. వీళ్ళు పెళ్ళయి 4 ఇయర్స్ అయింది. పిల్లలు లేరని వీళ్ళు కూడా బాధపడుతుంటే వైఫ్కి ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి, థైరాయిడ్ ఉందని చెప్పారు. థైరాయిడ్కి బిల్లలు కూడా ఇచ్చారు. అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఏం చేయాలంటే ఐయువైల్ చేయించుకోమన్నారు. వీళ్ళు కూడా 2 ఐయువైల్ చేశారు. ఆయన సేమే, ఆయన కూడా 2 ఐయువైల్ చేయించుకున్నాడు. వాళ్ళు కూడా పీసీఓడీలకి మందులు వాడారు. కానీ ప్రెగ్నెన్సీ రాలే. అక్కడ 9 ఏళ్ళు రాలే. కానీ మన దగ్గర 1 ఇయర్ అయినా వచ్చింది. మరి ఈయనకి వచ్చేటప్పటికి అదే ఇర్రెగ్యులర్ సైకిల్స్, అదే పీసీఓడి, అదే థైరాయిడ్. కానీ ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది? 45 డేస్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అదే మనం చెప్పేది. ఒక్కొక్క మెడిసిన్కి ఒక్కొక్కరు ఒంటి తీరు, రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. అందరికీ ఒకే రకంగా పనిచేయదు మందు. అందుకనే ఓర్పు పట్టాలి అని చెప్పాము. ఎవరు శరీర తత్వం ఎలా ఉందో దాన్ని బట్టి, ఆ మందు పనిచేసిన దాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడుతుంది. మనం ఓర్పుగా వెయిట్ చేస్తే ఏదో ఒక రోజు ప్రెగ్నెన్సీ రావడం తథ్యం. ఆయనకి 45 రోజులకు వచ్చింది. ఆయన ఓర్పు పెడితే చంద్రశేఖర్కి 1 మంత్కి 1 ఇయర్కి వచ్చింది. అంతే తేడా. సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళకి కూడా అంతే. ఇద్దరికీ టెస్ట్ చేసాం. భార్యాభర్తలు ఇద్దరికీ టెస్ట్ చేసాం. ఇద్దరికీ పిల్లలు ఇచ్చాం. కాబట్టి 2 నెలలు క్రిములకి ఇచ్చేటప్పటికే నీకు వచ్చేసింది. వాళ్ళు 2 నెలల క్రిములు, 2 నెలల హార్మోన్లు, ట్యూబులు క్లీనింగు, వీర్యకణాలు పెరగడానికి ఇంప్రూవ్మెంట్కి మందులు, అండాలు క్వాలిటీ పెరగడానికి మందులు, ఆ సిస్టులు కరగడానికి మందులు, ఎమరేజింగ్ సిస్ట్ కరగడానికి మందులు, ఇవన్నీ పెట్టాక వాళ్ళకి వచ్చింది. అలా ఒక్కొక్కరు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే అక్కడే. కొంతమంది ఫస్ట్ మెట్టు దగ్గరే ప్రాబ్లం ఉంటే మొదటి మెట్టు దగ్గరే 2 నెలలకే అందుకుంటుంది. తర్వాత హార్మోన్లో ప్రాబ్లం ఉంటే 2వ మెట్టు హార్మోన్లకి ట్రీట్మెంట్ వాడుతున్నప్పుడు 2nd, 3rd, 4th మంత్లో అందుకుంటుంది. ఇట్లా మళ్ళీ ట్యూబుల్లో అడ్డం ఉంటే వాళ్ళకి 4th, 5th, 6th మంత్లో అందుకుంటుంది. ట్యూబులు క్లీన్ చేయగానే అందుకుంటాయి. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మీరు కూడా చెప్పండి. మీరు అనుదీప్, సౌజన్య,
అవనిదీప్ సౌజన్య గారు వాళ్ళు షాద్ నగర్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారు, ఏ విధంగా వాళ్ళకి ఇక్కడ తెలుసుకుని వచ్చారు, ఇక్కడికి వచ్చే ముందు అక్కడ వాళ్ళు ఏమన్నారు, మరి ఇక్కడికి వచ్చాక ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, హాస్పిటల్ ఏమనిపించింది, మరి ఈరోజు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. మరి అక్కడ మనం స్కాన్ తీయించుకుంటే ఇదిగో సింగిల్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విత్ 3 వీక్స్. ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది, ఎర్లీ ప్రెగ్నెన్సీ, జెస్టేషనల్ శాక్ ఉంది అని చెప్పి ఇచ్చారు. ఇంకా పీటల్ పోలే ఇది ఇప్పుడే స్టార్టింగ్, అది ఇవాళగా వచ్చారు కాబట్టి ఇప్పుడు అది పీటల్ పార్టు హార్ట్ బీటు రావడానికి ఇప్పుడు మనం మెడిసిన్ ఇస్తాం. అవి తీసుకెళ్ళడానికే అక్కడ భార్యకి టెస్టులన్నీ చేయించి ఇక్కడికి వచ్చారు. మనం భార్యకి టెస్టులన్నీ చెప్పేస్తాం వాట్సాప్ ద్వారాని, అక్కడే చేయించుకోవచ్చు, ఇక్కడ వరకు రావక్కర్లా. బీటా ఈసీజీ 5 దాటాలి అని చెప్పాము, 71 వచ్చింది. సో యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, స్కానింగ్లో కూడా గర్భసంచిలోనే ఉంది అని కన్ఫామ్ అయింది, శాక్ వచ్చేసింది. చెప్పండి మీరు ఎట్లా వచ్చారు, అసలు ఎవరు చెప్పారు మీకు, ఎలా తెలిసింది, ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది, ఇక్కడికి వచ్చాక మందులు వాడితే ప్రెగ్నెన్సీ ఇలా బుడింగిని వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది, ఇవన్నీ చెప్తే వాళ్ళలో కూడా కొంత ఇన్స్పిరేషన్ వస్తుంది. సార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. గాడ్ బ్లెస్. మ్యారేజ్ అయ్యి 4 years అయింది సార్ మాకు. 1.5 year న్యాచురల్గానే ఉన్నాం. ఇప్పుడు కరోనా టైం అది. తర్వాత హైదరాబాద్లో ఉంటారండి, జాబ్ చేసుకుంటా. అక్కడ స్టార్ట్ చేసినాం ఫస్ట్. అప్పటి నుంచి అకౌంట్ తక్కువ అది ఇది అని స్టార్ట్ చేశారు. అక్కడ 6 months అయిపోయింది. ఆ తర్వాత 23లో ఐయుఐ అన్నారు డైరెక్ట్. ఫస్ట్ ఐయుఐ చేయించుకున్నాము, ఐయుఐ సక్సెస్ కాలేదు. తర్వాత మళ్ళీ ఒకసారి ఐయుఐ అనే ముందు ఫస్ట్ ఎందుకు సక్సెస్ కాలేదని ట్యూబుల్ బ్లాక్లు ఉన్నాయని అది క్లియర్ చేసుకోమన్నారు, అది కూడా క్లియర్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ విజయవాడలోనే వేరే హాస్పిటల్ వాళ్ళు ఐయుఐ చేశారు, అది కూడా సక్సెస్ కాలేదు. ఇంతవరకు వచ్చారా హైదరాబాద్ నుంచి? అప్పుడు కూడా విజయవాడ దాకా వచ్చినాం కానీ ఇటు రాలేదు. అయితే అది ఆవిడ చుట్టాలు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? ఎవరు లేరు. ఇట్లానే అక్కడిక్కడ రిఫర్ చేయడం వల్ల వేరే వాళ్ళు తెలిసి ఇటు వచ్చారు. వచ్చినాను వేరే హాస్పిటల్, అక్కడ కూడా ఐయుఐ ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత 6 months వరకు ఇక ట్రై చేయలేదు, తీసుకొచ్చేసింది. ఇట్లానే అందరూ 4 years అయింది పిల్లలు ఏరి అది అట్లా చాలా మంది అన్నారు. అప్పటికి మేము చూసినాం ఇక పిల్లలు పుట్టారా ఏంది అది అనుకున్న టైంలో ఒకసారి సార్ది అది హాస్పిటల్ వీడియో వచ్చింది, మా ఆవిడ చూసింది ఫస్ట్. యూట్యూబ్లో చూసి నాకు చెప్పింది ఫస్ట్. నేను అప్పుడంత సీరియస్గా తీసుకోలేదు, అదేంది ఐయుఐ చేసినా రాలేదు, ఇట్లా మెడిసిన్స్ తోటి చూసాం కదా అంటే. అప్పుడు మా ఆవిడ మొత్తం అన్ని వీడియోలు చూసింది హాస్పిటల్ ఇవన్నీ. తర్వాత ఒక 4-5 వీడియోలు పంపినాక నేను కూడా చూసాను. కొన్ని వీడియోలు చూసినాక సరే ఇది అంటే ప్రాసెస్ కొంచెం వేరే ఉంది, మిగతా హాస్పిటల్కి డిఫరెన్స్ ఉంది. డైరెక్ట్ ఐయుఐలు అట్లా అనకుండా కొంచెం ఇక్కడ అసలు ఐవీఎఫ్ ల్యాబ్లే లేవు, ఆపరేషన్ థియేటరే లేదు. ఐవీఎఫ్లు అనకుండా ఇదేదో క్రిములు అని హార్మోన్లు అని కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ప్రాసెస్ కొంచెం వేరే ఉంది. సరే ఒకసారి 4 సంవత్సరాలు చూసినాం, ఇక్కడ 4 months అన్నారు కదా, సరే ఒకసారి ట్రై చేద్దాం, 4 months చూద్దాం, తర్వాత సంగతి తర్వాత అని. 4 years ఎలాగో చూసాం, 4 months అని లాస్ట్ హోప్ కింద ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు అయిపోయింది, 45 daysలోనే అయిపోయింది. అది క్రిములే తీసుకొని వెళ్ళినాము, అది వాడుతూ ఉండగానే అయిపోయింది. హార్మోన్లకి ఇంకా స్టార్ట్ చేయలేదు, అంటే ఓపెన్ చేసినాము, ఓపెన్ చేసే లోపల అయిపోయింది అది ఇట్లా. సో అలా ఉంది. కాకపోతే మిగతా హాస్పిటల్కి ఇక్కడికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. మిగతా హాస్పిటల్లో ఇక్కడ రాగానే మిమ్మల్ని కూర్చోబెట్టి 2 నిమిషాలు మాట్లాడి టెస్టులు చేసి 2 సంచులు బస్తాలు మందులు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడ అసలు వచ్చినప్పుడు మందులు ఇవ్వం, ఒక్క బిళ్ళ కూడా ఇవ్వం. 2 గంటలు కూర్చోబెట్టి మీకు సంతానం కలగపోవడానికి కారణాలు ఏమిటి, అది సంతానం పొందాలంటే భార్యాభర్తలు ఏం చేయాలి అనేది ఒక 2 గంటలు కూర్చోబెట్టి మీకు వివరంగా తెలిసేటట్టు చేస్తాం. ఇక్కడ సంతానం అనేది డాక్టర్ కానీ దేవుడు కానీ ఇచ్చేది కాదు, మీరు తెచ్చుకునేది. డాక్టర్ అయినా దేవుడైనా గైడ్ చేస్తారు అంతే, దారి చూపిస్తారు. ఆ దారిలో నడవాల్సింది మీరే, ఓర్పుగా మీ బిడ్డను తెచ్చుకోవాల్సింది మీరే అనే విషయం తెలియజేస్తాం. తర్వాత ఏ టెస్టులు చేస్తే మీకు ఉపయోగపడతాయి అనేది క్రిములకు సంబంధించి C10, U10, T5 అనే 25 రకాల టెస్టులు చేస్తాం. భర్తకి చేయొచ్చు, భార్యకి చేయొచ్చు, కానీ మందులు ఇద్దరు వాడాల్సిందే అని చెప్పేస్తాం. ఎక్కడ ప్రపంచంలో ఏ డాక్టరు చేయరు, ఎవరు చేయరు, ఓన్లీ ఇక్కడ మాత్రమే చేయబడతాయి, ప్రపంచంలోనే ఎవరు చేయరు. అలాగే
హార్మోన్లు, భర్తకి హార్మోన్లు చేస్తాం, భార్యకి హార్మోన్లు చేస్తాం. సమస్య ఎవరిదైనా సరే ఇద్దరూ టెస్టులు చేయాల్సిందే. భార్యాభర్తలు రెండు అర్ధముక్కలు కలిస్తేనే ఫుల్ బిడ్డ, విడివిడిగా పిల్లలు పుట్టరు. భర్త లోపమైన భార్య మందులు వాడాలి, భార్య లోపమైన భర్త మందులు వాడాలి. ఇద్దరు కలిపి ఒకరికొకరు సహకరించుకొని మందులు వాడితేనే ఒక బిడ్డ పుడతారు, ఆ నింద నుంచి ఇద్దరు బయటపడతారు అని చెప్తాం ముందే. అందువల్ల ఇద్దరికి మందులు వస్తాయి, క్రిములకి. ఇద్దరు సేమ్ మందులు వాడతారు. భర్త భార్య, మీ ఆవిడికి పీసీఓడి, మీ ఆవిడికి ఇర్రెగ్యులర్ సైకిల్స్, నీకేం ఆయురోగం లేదు, కానీ నీకేదో కణాలు అప్ అండ్ డౌను అంటున్నారు. అప్ అవుతున్నాయి, డౌన్ అవుతుంది అని చెప్పారు, అంతే. ఈయనకి పీసీఓడి లేదు, కానీ పీసీఓడికి ఏం పిల్లలు ఇచ్చామో ఈయనకి అయ్యే పిల్లలు ఇచ్చాం. ఈయన కణాలకి ఏం పిల్లలు ఇచ్చామో భార్యకి అయ్యే పిల్లలు ఇచ్చాం. అసలు పీసీఓడికి భార్యకి ఈయన కణాలకి బిల్లలు ఇవ్వలేదు నేను. ఇది ఇంకా విచిత్రం. అది తెలిస్తే గుండె అయిపోద్ది. నేను ఇచ్చింది క్రిములకి, ఇచ్చింది ఒకటే టాబ్లెట్, క్రిములకి ఇచ్చా. ఆ క్రిములు ఈయన ఆవిడ గర్భసంచిని అండాలని డ్యామేజ్ చేసినాయి, ఈయన వీర్య కణాలను డ్యామేజ్ చేసినాయి. రౌడీ ఒకడే, వాడు ఒకరింటికి వెళ్ళి ఒకరి అమ్మాయిని రేప్ చేశాడు, ఇంకొకటి ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు కోసేసాడు. వాడిని లేపేస్తే వీళ్ళిద్దరూ సేవ్ అవుతారు, అంతే. ఇద్దరు కూడా వెళ్ళను. మెయిన్ విలన్ లేపేస్తే మనం వాళ్ళ అమ్మాయి సేవ్ అయితే ఈయన కాళ్ళు చేతులు సేవ్ అవుతాయి. అట్లాగే ఇక్కడ కూడా అంతే, మనం క్రిమిని తొలగిచ్చేస్తాం. భర్తకుంటే భార్యకు అంటుకుంటాయి, భార్యకుంటే భర్తకు అంటుకుంటాయి. కాబట్టి అలా ఇద్దరికి మందులు పెట్టి చెక్ చేస్తే టప్పని లేచిపోయింది. హార్మోన్లు ఇంబ్యాలెన్సు, నీకు నీటి బుడగలు, నీకు లాప్రోస్కోపీ చేయాలి, ఎస్ట్రోస్కోపీ చేయాలి, పొట్టలో గొట్టాలు వేయాలి, వాటిని బబుల్స్ని పగలగొట్టాలి, పచ్చడి చేయాలి. లేవు, ఏమి లేవు. క్రిముల్ని పచ్చడి చేసాం. ఈయన అండాలని డ్యామేజ్ చేసే క్రిములు పోయినాయి కాబట్టి అండాలు బతికి పట్టకట్టి. ఈయన వీర్య కణాల తలలు తినేసే క్రిములు, తోకలు తినేసే క్రిములు, తల తోక నాకెందుకని మొత్తం మింగేసే క్రిముల్ని చంపి వదలబడేసి మందుల ద్వారా ఏమైంది, వీర్యకణం బతికి బట్టగట్టింది. చక్కగా వీర్యకణాలు పెరిగినాయి, ప్రెగ్నెన్సీ వచ్చేసి. చూసారా, ఒకే మందు రెండు పెట్టాలు. అటు పీసీఓడి కరెక్ట్ అయింది, అండాలు కరెక్ట్ అయినాయి, ఇటు వీర్యకణాలు సెట్ అయిపోయినాయి, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది. ఐయుఐ లేవు, ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్ లేవు, మరి ఏమీ లేవు, ప్రొసీజర్లు ఏమీ లేవు. ఆడుతూ పాడుతూ చక్కగా ఆహారం తీసుకున్నారు. మీకు ఒక బుక్ ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరని బుక్ ఇచ్చాం. ఆ బుక్లో పట్టి వండుకుని తినమన్నాం. భర్త భార్య ఇద్దరు వండుకోండి, తినండి. ఎక్కటి హబ్ అనే ఛానల్, ఎప్పోర్ హబ్ అనే ఛానల్లో వీడియోల రూపంలో చూపించాం. వంటలు 480 వంటలు వండి దాంట్లో చూపించున్నాయి. మన వంటలక్క పావని మేడం, పావని మేడం మా ఆవిడేమో వంటలక్క, నేనేమో మీ డాక్టర్ బాబు. కార్తీక దీపం సీరియల్ ఆడిచ్చేసాం. దాంట్లో అవి చూసుకుని వండుకుని తినటమే. ఇష్టమైన వంటలు వండుకు తింటాం, చక్కగా కొసరి వడ్డించుకొని తినటం, వీలైతే క్యాండిల్ కూడా వెలిగించుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా తినడం. ఇష్టమైన భార్యతో భర్త, భర్తతో భార్య సుఖపడితే చాలు పిల్లలు పుడతారు అన్న. కష్టపడొద్దయ్యా అని చెప్పా, అంతేగా చెప్పింది, అయిపోయింది పని. సో అది కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్గా చెప్పినట్టు విన్నారు, చక్కగా వచ్చేసింది. అలాగే థైరాయిడ్ కూడా చేయించుకున్నారు, థైరాయిడ్ కూడా నార్మల్గా వచ్చేసింది, 5కి వచ్చేసింది. సో పీసీఓడీలు, థైరాయిడ్లు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇవన్నీ కూడా హార్మోన్ల ఇంబ్యాలెన్సే కాదు, ఒక్కొక్కసారి క్రిముల వల్ల కూడా జరుగుతాయి అనేది మనం చెప్పాం. క్రిముల వల్ల ఏమన్నా సెగ్గట్లు వచ్చినాయి అంటే అవి రసి కారతాయి. ఆ రసే మీకు బ్లీడింగ్ లాగా అనిపిస్తూ ఉంటాయి. అందుకనే కొంతమందికి డైలీ కనపడతాయి బ్లీడింగ్లు, కొంతమందికి ఎక్కువ వస్తాయి, కొంతమందికి తక్కువ వస్తాయి, కొంతమందికి 2-3 నెలలకు కూడా అడ్రస్ ఉండవు, ఎక్కడ పోయినాయో తెలియదు. ఇవన్నీ కూడా డిస్టర్బెన్సులు క్రిముల వల్ల అవ్వచ్చు, హార్మోన్ల వల్ల అవ్వచ్చు. గర్భసంచిలో క్రిములు కానీ చేరితే సంవత్సరానికి కూడా నెలలు రాని వాళ్ళు ఉన్నారు. అవి హార్మోన్ బిల్లలు ఇచ్చినా రావు నెలలు, మీకు ట్యాబ్లెట్లు వేసినా నెలలు రావు. క్రిములకి సంబంధించి మందులు పెడితేనే అవి నెలలు వస్తాయి, లేకపోతే నెలలు కూడా రావు. ఈ లోపల ఏమంటారు, నెలలే రాలేదు కాబట్టి ఈ అమ్మాయి అండాలు బాగాలేదు, పక్కవానికి రావట్లేదు, వచ్చినా పగలట్లేదు, కాబట్టి ఈ అమ్మాయి అండం పనికిరాదు, డోనార్ ఐవీఎఫ్ పొండి అంటారు. కానీ దీనివల్ల ఉపయోగం లేదు. క్రిములు తొలగినంత వరకు డోనార్కి వెళ్ళినా ఫలించదు, ఐవీఎఫ్కి వెళ్ళినా ఫలించదు, ఐయుఐకి వెళ్ళినా ఫలించదు. అదే విషయం మీ విషయంలో కూడా ప్రూవ్ అయింది. ఆయన ప్రూవ్ అయింది, నీ విషయంలో ప్రూవ్ అయింది. ఆయన 2 ఐయుఐలు చేశాడు, ఫలించలేదు, నువ్వు 2 ఐయుఐలు చేసుకున్నావు, ఫలించలేదు. అది
సో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ చేసిందిగా అది. హారిక రవీందర్ గారు హారిక నెల్లూరు నుంచి వచ్చారు. పెళ్ళై 13 ఏళ్ళు అయింది. ఆయన కన్నా ఇంకో 2 అడుగులు ఎక్కువే. నువ్వు 11, ఆయన 13. నిన్ను బీట్ చేశాడు. సీనియర్ మోస్ట్ బత్తాకాయ సర్వీసు 13 ఏళ్ళు. 13 ఏళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి పాపం అన్ని చోట్ల తిరిగితే ఏం చెప్పారండి అక్కడ వాళ్ళు? ఏం చెప్పలేదు సార్, ఐవీఎఫ్ చేసుకోవాలని చెప్పారు. ఐవీఎఫ్ చేసుకోవాలని చెప్పారు. కానీ మనం పోగొస్తాను. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అయ్యా, ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అయ్యా అని చెప్పారు. మరి ఐవీఎఫ్లు అంటే మాటల నెలకు 2 లక్షలు 3 లక్షలు, నో గ్యారంటీ. మరి ఎన్నిసార్లు చేస్తే వస్తుందో కూడా తెలియదు. సరే ఏం చేయాలి అని అర్థం కాకపోతే ఒక లాప్రోస్కోపీ చేద్దాము అని చెప్పారు. ఈ లోపల పొట్టలో గొట్టాలేసి ఏంటో చూశారు, కెలికారు. ఒకసారి కాదు 2 సార్లు లోపలికి వెళ్ళి కెలికారు. ఏమీ కనపడదు. ఏం చేయాలో అర్థం కాలే. మళ్ళీ ఏంటమ్మా ఏం చేయమంటారు? మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అని. వయసు కూడా అయిపోతుంది. అండాలు మరి 1, 2 ఉన్నాయి. అవి దుంపనాశనం అయిపోయేటట్టు ఉన్నాయి. సర్వనాశనం అవ్వకూడదంటే అర్జెంటుగా 3 లక్షలు రెడీ చేసుకుంటే ఐవీఎఫ్ చేయించుకోవచ్చు అని చెప్పారు. సరే ఏం చేయాలరా భగవంతుడు అనుకుంటే యూట్యూబ్లో మన వీడియో చూసి వచ్చారు. వచ్చి చివరికి ఎన్నాళ్ళు ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చింది? 4 months. 4 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. న్యాచురల్గా 13 years నుంచి రాంది 4 నెలల్లో వచ్చింది. బీటా హెచ్సిజీ టెస్ట్ చేయించుకున్నారు. యూరిన్లో 2 గీతలు, యూరిన్ టెస్ట్లో 2 ఎర్ర గీతలు చూడగానే ఆవిడ కడుపు చెరువు అయిపోయింది. డాక్టర్ గారు ఎర్ర గీతలు వచ్చినాయండో అని ఫోన్ చేస్తే మన టెలికాలర్లు చెప్పారమ్మా బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ చేయించుకోవాలన్నాం. అది 5 దాటాలంటే 3133 వచ్చింది. ఇక తర్వాత స్కానింగ్. సరే వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చింది? గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా తెలియాలి కదా. అది స్కానింగ్ అక్కడే చేయించుకోమన్నాం. చేయిస్తే గర్భసంచిలో వచ్చింది. ఇది ఎక్టోపిక్ కాదు, ట్యూబుల్ ప్రెగ్నెన్సీ కాదు, గర్భసంచిలో వచ్చిన నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. 5 వారాలు. ఇప్పుడే స్టార్టింగ్లో ఉందమ్మా. శాక్ వచ్చింది. చక్కగా బిడ్డ కూడా వస్తూ ఉంది. మరి అవన్నీ రావడానికి ఇక్కడ మందులు తీసుకెళ్ళడానికి రమ్మన్నాం. శాక్ వచ్చేసింది. ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ వీక్స్ 5 weeks 2 days అని వచ్చింది. మరి ఇన్ని సంవత్సరాల్లో చాలా కాలం ఉంది కాబట్టి ఫైబ్రాయిడ్ కూడా వచ్చింది. చక్కగా ఫైబ్రాయిడ్ యుటరస్ ఇక్కడే ఉంది, స్కానింగ్లో ఉంది. గడ్డగానే ఉంది, బిడ్డగానే వచ్చేసి. చాలామంది ఆ ఫైబ్రాయిడ్ తీసే వరకు నిద్రపోనన్నారు వాళ్ళు. ఇంతకుముందు లాప్రోస్కోపీ కూడా చేసేది దానికే. మరి ఎన్నిసార్లు తీసినా ఇవి వస్తాయి అని చెప్పాము మనం. ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎమరేజిక్ సిస్టులు, మరి ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఎండోమెట్రియస్, ఎడినోమయోసిస్, ఇలాంటివన్నీ కూడా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగగడ్డలు లేదా క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు. వీటిని నువ్వు ఎన్నిసార్లు తీసినా అవి మళ్ళీ వస్తాయి. క్రిములు కాబట్టి చీముగడ్డలు కాబట్టి నువ్వు కోస్తూ ఉంటే ఆ చీము చిందుతూ ఉంటుంది, మళ్ళీ రసి కారుతూ ఉంటుంది, మరో 3 గడ్డలు వస్తాయి. అలాగే హార్మోన్ల సెగ వల్ల వచ్చిన గడ్డలు కాబట్టి నువ్వు వాటిని కోస్తూ ఉంటే సెగ అక్కడే ఉంది కాబట్టి అది తొలగించలేదు కాబట్టి నువ్వు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి సెగ మళ్ళా మరో 3-4 గడ్డలను తెప్పించేస్తాయి. సో వీటి వల్ల ఉపయోగం ఉండదు. మన బిడ్డను రప్పించుకోవాలి అని మనం చెప్పాం. దానికి క్రిముల్ని తొలగించుకోవాలి, హార్మోన్ల సెగని అనుసుకోవాలి. అప్పుడే మన బిడ్డ వస్తుంది. బిడ్డ వస్తే గడ్డలు అడిగిపోతాయి అని చెప్పాం. అదేవిధంగా వీళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు 4 నెలల్లో. మీ సక్సెస్ స్టోరీ చెప్పండి సార్. 13 సంవత్సరాలు రానిది, మరి 4 నెలల్లో ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది, మీకు ఎలా తెలిసింది, ఏమిటి, ఏ దేవుడు మిమ్మల్ని కాపాడాడు, ఇవన్నీ మీరు చెప్పచ్చు సార్. యూట్యూబ్గా చూసాను సార్. యూట్యూబ్గా చూసి ఇక్కడికి చెప్పండి, గట్టిగా చెప్పండి. యూట్యూబ్గా చూసి ఇక్కడికి వచ్చాము. సక్సెస్ అయింది. 4 monthsకి సక్సెస్ అయిపోయింది. క్రిముకి హార్మోన్స్కి పెట్టాము. 4th month కన్ఫర్మ్ అయింది సార్. మరి 13 yearsలో మీకు ఎప్పుడు 2 గీతలు రాలేదు. రాకపోతే మరి ఎన్నోసార్లు డిప్రెషన్ వచ్చి ఉంటుంది. ఈ ప్రపంచంలో మరి ఎంతమందికి పిల్లలు పుడుతున్నారు. ఆ భారతదేశము ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం. ఇలాంటి దేశంలో ఉండి పక్కింటోడికి అంతమంది పిల్లలు ఉంటే
మరి మనకి పిల్లలు లేరేంటి, దేవుడు మనకి ఇస్తాడా ఇవ్వడా, ఏమిట్రా భగవంతుడా ఇలా మాకు ఎందుకు అన్యాయం చేశావని ఎంతో బాధపడిన సందర్భాలు ఉన్నాయి. పెళ్ళికి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా మరి తర్జనలు పడుతూ బాధతో అవమానంతో ఇంట్లోనే కుంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి బయటికి వెళ్ళి డాక్టర్ల దగ్గరికి వెళ్తేనేమో 3 లక్షలు పట్టురా, 30,000 పట్టురా, 3 లక్షలు పట్టురా, IVF చేద్దాం, 30,000 పట్టురా, లాప్రోస్కోపీ చేద్దామన్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ ఆర్థిక స్తోమత సహకరించక 30,000 తీసుకుని 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్న ఎలాంటి ఫలితం లేదు. మరి IVFకి వెళ్ళాలి, డోనార్లకి వెళ్ళాలి అని చెప్తుంటే అంత స్తోమత లేక వెళ్ళలేక మరి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించుకోవాలి అనే బాధతో ఆలోచిస్తూ ఉంటే దేవుడు మీకు యూట్యూబ్ ద్వారా ఈ మార్గం చూపించాడు. ఏ దేవుడిని నమ్ముతారు? అన్ని దేవుడు ముఖ్యం సార్. అన్ని దేవుళ్ళు మొక్కేసావు, ఏ దేవుడు కాపాడాడో కూడా తెలియదు. ఇప్పుడు నీకు సార్ అన్ని దేవుడు ఎవరో కానీ కాపాడాడు, మీరే కాపాడారు సార్. అన్ని దేవుడు ముఖ్యం. నేను దేవుడు కాదు, నేను కూడా నీలాంటి మనిషే. డాక్టర్ వైఎస్ బాబు ఆక్పాక్ కరేపాక్. కాకపోతే ఏంటంటే ఆ దేవుడు సృష్టికర్త దేవుడు నీ బాధని తోడ్చడానికి, నీ కన్నీళ్ళని తొడవడానికి కిందకి రాలేడు. నీ చేతిలో బిడ్డని పెట్టలేక నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, వైద్యో నారాయణో హరిగా. అది నా అదృష్టం. అవును సార్. ఆయనది శ్రమ, ఓకే సార్, పేరు నాది. అవును సార్. అంతే. అత్త సొమ్ము అల్లుడు దానం లాగా ఇచ్చేది దేవుడు, పేరు పొందేది నేను. అంతకన్నా మించి ఏం లేదు. నీ బాధ ఏదో దేవుడు విన్నాడు. నువ్వు చేయకపోయినా మీ ఆవిడైనా కన్నీటితో ఏదో దేవుడికి ప్రార్థన చేసి ఉంటుంది. ఆ దేవుడు కరిగాడు. దేవుడు శాడిస్ట్ కాదు, మన తండ్రి. మన కన్నీళ్ళకి ఆయన కరుగుతాడు ఏదో ఒక రోజు. కాకపోతే మనం తప్పుడు మార్గంలో వెళ్తుంటే కాస్త మందలిస్తాడు, కాస్త కోపగిస్తాడు. కానీ మన కన్నీళ్ళకి కరిగిపోయి చివరికి మంచి మార్గంలో నడిపించే గురువుకి అప్పచెప్తాడు. చదువుకోకుండా తిరుగుతున్న పిల్లోడిని ఏం చేస్తాడు తండ్రి? మంచి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అప్పచెప్పి, మాస్టర్ గారు మా వాడిని 2 దెబ్బలైనా వేసి క్రమశిక్షణలో పెట్టి వాడికి విద్యాబుద్ధులు నేర్పించి వాడిని దారిలోకి తీసుకొచ్చి ప్రయోజకుడిని చేయండి అంటాడు. అలాగే మన దేవుడు కూడా అంతే, మన తండ్రి కూడా అంతే. బిడ్డని ఎలా కనాలో అర్థం కాక మనం దారి తప్పిపోతే చివరికి ఈ మార్గంలోకి ఇక్కడికి లాక్కొచ్చాడు. లేకపోతే నా వీడియో మీకు కనపడటం ఏంటి? యూట్యూబ్ కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతాయి, డౌన్లోడ్ అవుతాయి. మరి నా వీడియో ఏమిటి? నీకు కనపడటం ఏంటి? ఆ దేవుడు దయ లేకపోతే కనపడవు సార్. లేకపోతే అంటావా వీడియో కనపడేది, నువ్వు అనో ఎటో వెళ్ళిపోయాడు. సో మన వీడియో కనపడిందంటే ఆయన దయ్యే. ఆయన ఆ వీడియో చూపించాడు. మళ్ళా నువ్వు రావు, ఏదంటే బయట పక్కన ఉన్న సైతాన్ని నువ్వు రానివ్వు. అంత దూరం ఎందుకురా, అంత దూరం ఎందుకు? విజయవాడ వరకు సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా? పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. 6 అంతస్తుల బిల్డింగులు, 10 అంతస్తుల బిల్డింగులు, ₹1,00,000 చీరలు కట్టే డాక్టర్ ఉన్నారు. అంత దూరం ఎందుకు అంటే సైతాన్లు. మరి దేవుడు ఏం చేయాలి? పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ పడేసాడు. చూడండి ఆయన ఎంత శ్రమ తీసుకున్నాడు. కాబట్టి అంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకంతో వచ్చారు సార్. నమ్మకంతో వచ్చారు, నమ్మాను సార్. ఖచ్చితంగా నమ్మాను. 100% నమ్మాను సార్. నమ్మాను. వాళ్ళ దాకా నేను కూడా అక్కడ కూర్చున్నాను. ఏప్రిల్ 5th వచ్చేసారు. ఏప్రిల్ 5వ తారీఖు వచ్చేసారు. కరెక్ట్గా 4th month అయితేనే ఆగిపోయింది. అవును, 3 నెలల కోర్సు అయింది. 4వ నెల కోర్సు వాడుతుండగానే వచ్చేసింది అది. సో అది దేవుణ్ణి నమ్మినవాడు చెడినవాడు ఎప్పుడూ లేడు. కాకపోతే మనకున్న కష్టాలతో పిల్లలు పుట్టకపోయేటప్పటికి కాసేపు బాధ కలుగుద్ది. అందరికీ పిల్లల్ని ఇస్తున్నారు. సందులో వాళ్ళు పిల్లలకి అంటున్నారు, గొంతులో వాళ్ళు బుడింగిన పిల్లలకి అంటున్నారు. ఈ మాయిదారి దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వట్లేదు, చిచ్చి ఈ దేవుణ్ణి మార్చేస్తే బాగుండు అనుకుంటా ఉంటాం. మనకున్న చిరాకు విసుగులు అట్లా అనిపిస్తుంది. కానీ మార్చాల్సింది దేవుణ్ణి కాదు, మారాల్సింది మనం. భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే పిల్లలు పుట్టరు. మీ పక్కన వాళ్ళు ఎలాగో ఎగదోస్తారు. చివరికి డాక్టర్లు కూడా అలాగే తయారైపోయారు. భర్తతో ప్రాబ్లం అని భార్యని ఎగదోస్తున్నారు, భార్యతో ప్రాబ్లం అని భర్తని ఎగదోస్తున్నారు. వీళ్ళిద్దరిని కోడిపుంజుల్లా కొట్టుకునేది చేస్తున్నారు. చివరికి వీళ్ళ అమ్మా నాన్నలు ఇన్వాల్వ్ అయ్యారంటే ఇక విడాకులే. కానీ సమస్య భర్తదైనా భార్యదైనా ఈ సమస్యకి కారణం వీళ్ళు కాదు. వీళ్ళు కావాలని తెచ్చుకోలేదు ఈ జబ్బు, వాళ్ళకి తెలియకుండా వచ్చింది. అది ఎవరు తెచ్చారు? క్రిమి లేదా హార్మోను. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఈ క్రిమిగాడు ఉండి హార్మోన్ ఉండి చేతిలో బిడ్డున్న కడుపులోకి రానివ్వటం లేదు. అది అడ్డం పడుతుంది, అది తొలగించుకోవాలి అని చెప్పింది మనం.
కరెక్ట్గా ఇంకెవరు చెప్పట్లే ఇవి. అవును సార్, ఎవరు చెప్పడమే సార్. శుభ్రంగా కూర్చోబెట్టి భార్యాభర్తలు అనురాగంగా ఉండాలి, తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, కొత్త కొత్త బూతులతో అవమానించుకోకూడదు, మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని చెప్తుంది మనమే. అవును సార్. ఇంకెవరు చెప్పట్లేదు అసలు, అది పట్టించుకోవట్లేదు. రావడం ఒక పెద్ద పేపర్ చించడం, ఇంత సంచి, భర్తకో సంచి, భార్యకో బస్తా అవును సార్. ఇచ్చేసి పంపించేయడం అయిపోయింది. మందులు పిల్లల్ని కనవు, పిల్లల్ని కనాల్సింది భార్యాభర్తలు, వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటేనే పిల్లలు. అందుకే ఆ విషయాల గురించి కూడా మనం కౌన్సిలింగ్లో చెప్తున్నాం. 2 hours కూర్చోబెడితే అందులో 1 hour భార్యాభర్తల బంధం గురించే ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి ఎలా కొట్టుకుంటున్నామో అవన్నీ ఎలా ఆపుకోవాలి అనేది అన్నీ చెప్తున్నాను నేను. అవును సార్. చెప్పాను, చక్కగా మారారు, భార్యాభర్తలు అనురాగంగా ఉన్నారు, మందులు ఇచ్చారు. చిన్న చిన్న రుగ్మతలు, చిన్న చిన్న సమస్యల్ని ఆ మందు మాకులతో సరి చేసుకోవచ్చు అని చెప్పాను. అదే నమ్మారు, ఇవాళ సక్సెస్ అయిపోయారు. సో వీళ్ళందరూ ముగ్గురు రోజుకి మనకు 5 నుంచి 10 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి. ఇక్కడ బయట అంతా 5 నుంచి 10 IVFలు చేస్తారు. నెలకు 1-2 వస్తే గొప్పే. ఆ 1-2 కాదు 2-3 నెలలే ఎగిరిపోతాయి అబార్షన్. కానీ ఇక్కడ అలా కాదు, ఒక్క IVF జరగదు, ఒక్క ఆపరేషన్ జరగదు, కానీ రోజుకి 5 నుంచి 10 ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఎందుకంటే మనం నడిచే దారి మన తాతలు ముత్తాతలు బామ్మలు మామల దారి, న్యాచురల్ మార్గం. వాళ్ళందరూ డజన్లు కన్నారు, ఒక్క IVF లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకున్నారు, భార్యాభర్తల అనురాగం మెయింటైన్ చేశారు. చివరికి చిన్నపాటి రుగ్మతలని, ఆ చిన్న చిన్న సమస్యలను అప్పుడున్న ఫ్యామిలీ డాక్టర్లు మందు మాకులతో సరిచేశారు. ఫ్యామిలీ డాక్టర్ కావాలి. జున్నెత్తే వైద్యం, కూరగాయలు సంచిత్తే వైద్యం చేసే మహాత్ములు ఆ రోజు డాక్టర్లుగా ఉండేవాళ్ళు. ఈరోజు అంతా టోకెన్ డాక్టర్, అది తేడా. దానివల్ల వెళ్ళిన 3 నెలలకే మొదలు పెట్టేస్తారు IVF ఆపరేషన్. వెళ్ళామంటే 3 నెలలు వెళ్ళామంటే గట్టిగా 2 చెప్పుకోకుండా ఏ డాక్టర్ ఉండరు. ఈ రెండింటిలో ఏదో ఒకటి దింపేయడానికి ట్రై చేస్తారు. కానీ మనకు అవసరం లేదు. మారాల్సింది మనం, మార్చాల్సింది డాక్టర్ని కాదు. మారాల్సింది మనం, మార్చాల్సింది దేవుణ్ణి కాదు. మారాల్సింది మనం. సరైన ఫ్యామిలీ డాక్టర్గా ఉన్న డాక్టర్ని మనం ఎంచుకోవాలి. ఆయన చెప్పిన విధానంలో చక్కగా నడుస్తూ భార్యాభర్తలు అనురాగంగా మరి మంచి ఆహారం తీసుకుని చక్కగా కలిసి ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా పుడతారు. మేడం కూడా ఫుడ్ ఛానల్ బాగా చూసారా? ఫుడ్ విషయం చూసారా? ఫుడ్ తయారు చేసుకున్నారా? వెరీ గుడ్. చేసుకుని తినాలి అంతే, అట్లా చేసుకుంటే వచ్చేస్తారు. సరే, మన ముగ్గురు కలిసి రోజు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో జై కొట్టారు. వల్ల ఎన్నో వేల మంది, 14,000 మంది సంతానం పొందారు. అలా అన్ని వేల మంది సంతానం పొందిన పేషెంట్లు ఎక్కడా లేరు. IVFలో ఆపరేషన్ లేవు, ఇందుట్లో ఒక్కటి కూడా లేదు. ఒక్క IVF లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. అన్ని వేల మంది సంతానం పొందారు. లక్షల్లో పొందొచ్చు యాక్చువల్గా. ఇది దీంట్లో కష్టం లేదు అసలు, చాలా ఈజీ మెథడ్. మరి అలాగే మీరు కూడా పొందొచ్చు. ఆ విషయాన్ని మేము లాభం పొందాం. ఆ దేవుడి దయ వల్ల ఒక వీడియో ద్వారా ఇక్కడికి రాగలిగాం, మందులు వాడాం, ప్రెగ్నెన్సీ వచ్చింది. అలాగే అదే దేవుడు మాకు దారి చూపించాడు కాబట్టి మా వీడియో ద్వారా ఇంకొక 2-3 దారి చూపిస్తే ఆ పుణ్యం నా బిడ్డకి దక్కిద్ది అనే ఉద్దేశంతో చక్కగా వీళ్ళు ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వీళ్ళ ముగ్గురికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. చాలా కాలం తర్వాత అయినా కానీ లేటుగా వచ్చినా లేటెస్ట్గా పుడతాడు నీ బిడ్డ. ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళందరినీ పరిపాలించే బిడ్డ పుడతాడు. లోక రక్షకుడు లాంటి బిడ్డ పుడతాడు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. రైట్.